ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. దేవి భాగవతము 9వ స్కందము 16వ అధ్యాయము. ఈ 16వ అధ్యాయంలో వేదవతి కథ, ఈ ప్రసంగమున భగవంతుడైన శ్రీరాముని చరిత్ర యొక్క ఒక అంశమును చెప్పటము, భగవతి సీత అలాగే ద్రౌపది యొక్క పూర్వజన్మల వృత్తాంతము మనం తెలుసుకుంటాము. మొత్తము 9వ స్కందంలోని 24వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, మునీంద్ర, ధర్మధ్వజుడు కుశధ్వజుడు ఈ ఇరువురు నరేసులు కఠినమైన తపస్సు చేశారు. భగవతి లక్ష్మిని ఉపాసించారు. తమ ఒక్కొక్క కోరికను సఫలము చేసుకున్నారు. మహాలక్ష్మి యొక్క వరప్రసాదమున వారికి రాజులకు సదవకాశము మరలా ప్రాప్తించింది. వారి మనస్సులలో ధార్మిక భావము జనించింది. వారు పుత్రవంతులయ్యారు. కుశధ్వజుని పరమ సాధ్వి అయిన భార్య పేరు మాళావతి. సమయానుకూలముగా ఆమెకొక పుత్రిక జనించింది. ఆ కుమార్తె లక్ష్మీ అంశ. చాలా కాలమునకు ఆమెకు జ్ఞానోదయం అయ్యింది. జన్మించగానే ఆ కన్య స్పష్టముగా వేదమంత్రములను ఉచ్చరిస్తూ ఉన్నది. ఆమె లేచి నూతికా గృహము నుండి బయటకు వచ్చింది. నూతికా గృహము అంటే పురిటింటి నుంచి బయటకు వచ్చింది. అందువలన వేద విధులు ఆమెను వేదవతి అని నామకరణము చేశారు. పుట్టగానే ఆమె స్నానము చేసింది. వెంటనే తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళింది. భగవంతుడగు నారాయణుని చింతనలో తత్పరురాలైన ఆ దేవిని ఇంచుమించు అందరూ ఆపారు. కానీ ఆమె ఎవ్వరి మాటలు వినలేదు. తపస్వియగు ఆ కన్య ఒక మన్వంతరము వరకు పుష్కర క్షేత్రమున ఉన్నది. ఆమె తపస్సు ఎంతో కఠినమైనది, కానీ అవలీలగా జరుగుతున్నది. అత్యంత తపోనిష్ఠురాలై కూడా ఆమె శరీరము చెక్కు చెదరలేదు. బలహీనత చోటు చేసుకోలేదు. ఇంతలో ఆమెకు స్పష్టముగా ఆకాశవాణి వినిపించింది. సుందరి, రాబోవు జన్మలో నీకు భగవంతుడైన శ్రీహరి భర్త కాగలడు. బ్రహ్మ మొదలగు దేవతలు కూడా ఆ స్వామిని అనేక విధములా ఉపాసించి అతి కష్టము మీద ఆ దేవుని పొందుతారో అట్టి పరమప్రభువు నీకు భర్తగా పొందే సువర్ణావకాశము నీకు లభ్యము అవుతుంది. మునీంద్ర, ఈ విధముగా ఆకాశవాణిని వినిన తరువాత వేదవతి అను ఆ కన్య గంధమాదన పర్వతమునకు వెళ్ళింది. అక్కడ ఆమె మునుపటి కంటే అధికమైన కఠినమైన తపస్సు చేయటము ప్రారంభించింది. అక్కడే ఒక దినము తన ఎదుట రావణుని చూసింది. అతని అచ్చట నుండి నివారించుట అంత తేలికైన పని కాదు. అప్పుడు వేదవతి అతిథి ధర్మమును అనుసరించి అర్ఘ్యపాద్యాదులను మధుర ఫలములను ఇచ్చి సత్కరించింది. రావణుడు నీచుడు. ఫలములను సేవించిన తరువాత అతడు ఆమెతో ఇట్లా చెప్తున్నాడు, కళ్యాణి, నీవెవరు? ఎందుకెక్కడున్నావు? ఆ దేవి ఎంతో మిగుల సౌందర్యవతి. ఆ స్వాద్వి ముఖమండలము నవ్వుతో కప్పబడి ఉన్నది. ఆమెను చూసి దుష్టుడైన రావణుడు మూర్ఛితుడయ్యాడు. అతని హృదయము వికారములచే సంతప్తమయ్యింది. వేదవతిని చేతితో లాగి ఆమెను సింగారించవలనని అతనికి బుద్ధి పుట్టింది. రావణుని ఆ దుష్ట చేష్టతను చూసి ఆమె మనస్సు క్రోధపూరితమయ్యింది. ఆమె రావణుని తన తపోబలము చేత అతని కాళ్ళు చేతులు స్తంభింపజేసింది. అప్పుడు అతడు జటునిలాగా నిశ్చేష్టుడయ్యాడు. ఏమైనా చెప్పటానికి చెయ్యటానికి అతనిలో శక్తి లేదు. ఆ స్థితిలో అతడు ఆమె చెంతకేగి కమలలోచనయగు ఆ దేవిని తన మనస్సులో స్తుతింప మొదలుపెట్టాడు. శక్తి ఉపాసన ఎప్పటికీ విఫలము కాదు. దీనిని సిద్ధింపచేసే తలపుతో దేవి వేదవతి రావణుని ఎదుట సంతుష్టురాలయ్యింది. పరలోకమునందు అతని స్తుతికి ఫలము నొసగటానికి ఆ దేవి నిశ్చయించుకుంది. అతనికి వెంటనే ఇట్లా శాపమిచ్చింది, దురాత్ముడా, నీవు కామభావముతో నన్ను స్పృశించావు. ఇక నా బలమును చూచెదవు కాక. నీవు నా నిమిత్తముగా బంధు బాంధవ సహితముగా మృత్యువునకు ఆహారమవుతావు.
దేవి వేదవతి ఈ విధముగా చెప్పి యోగాజ్ఞ ద్వారా అక్కడే తన శరీరమును పరిత్యజించింది. అప్పుడు రావణుడు ఆమె మృత శరీరమును గంగలో పడివేశాడు. మనస్సులో ఈ విధముగా చింతిస్తూ గృహోన్ముఖుడయ్యాడు. నేనెంత అద్భుత దృశ్యమును చూశాను. ఈ దేవి ద్వారా ఘటిల్లరాని సంఘటన సంభవించింది. ఈ విధముగా ఆలోచిస్తూ రావణుడు గట్టిగా ఏడవసాగాడు. మునీంద్ర, మహాసాధ్వి అయిన ఆ దేవి వేదవతియే రెండవ జన్మమున జనకుని కన్యగా ఆవిర్భవించింది. ఆ దేవి పేరే సీత. ఆమె కారణముననే రావణుడు మృత్యువునకు గ్రాసమయ్యాడు. వేదవతి మహాతపస్విని. పూర్వజన్మ తపప్రభావమున స్వయముగా భగవంతుడకు శ్రీరాముడు ఆమెకు భర్త అయ్యాడు. ఆ రాముడు సాక్షాత్తు పరిపూర్ణతముడగు హరియే. ఆ జగత్ప్రభువును ఆరాధించుట అందరికీ అంత సహజము కాదు. దేవి వేదవతి భయంకరమైన తపప్రభావము చేత ఆ స్వామిని పొందింది. సీతాదేవి రూపమున విరాజమానురాలై ఆ సుందరి చాలా కాలము వరకు భగవంతుడకు శ్రీరామునితో కూడి సుఖములను అనుభవించింది. పూర్వజన్మ విషయములు ఆమెకు జ్ఞాపకమున్నాయి. కానీ తాను తపస్సు చేసేటప్పుడు కలిగిన కష్టముల వైపు ఆమె ధ్యాస లేదు. ఇప్పటి ఆనందము ఎదుట ఆమె సకల క్లేశములను మరిచిపోయింది. శ్రీరాముడు పరమ గుణవంతుడు, సకల శుభలక్షణ సంపన్నుడు, రసికుడు, శాంత స్వభావుడు, అత్యంత కమనీయుడు, స్త్రీలకు సాక్షాత్తు కామదేవునిలాగా సుందరుడు, శ్రేష్టతమైన దైవము. వేదవతి తాను కోరుకొనిన అట్టి స్వామినే పొందింది. కాలమహిమ చాలా గొప్పది. భగవంతుని లీలలు చిత్రాతి చిత్రములు. రఘుకుల భూషణుడు, సత్యసంధుడు భగవంతుడైన శ్రీరాముడు తండ్రి వచనములను సత్యము చెయ్యడానికి అడవులకు వెళ్ళిపోయాడు. ఆ స్వామి సీతా లక్ష్మణుల వెంట సముద్ర సమీపమున నిలిచి ఉన్నాడు. ఈ మధ్యలో బ్రాహ్మణ రూపధారి అయి అగ్నిదేవుడు ఆ ప్రభువును కలిశాడు. భగవంతుడకు రాముని దుఃఖిస్తూ ఉండగా చూసి విప్ర రూపధారి అయిన అగ్ని మనస్సులో బాధపడ్డాడు. అప్పుడు సర్వదా సత్యవాది అయిన అగ్నిదేవుడు సత్యమును ప్రేమించు భగవంతుడకు రామునితో ఈ విధముగా సత్యమయ వచనములు పలుకుతున్నాడు. బ్రాహ్మణ వేషధారి అయిన అగ్ని పలుకుతున్నాడు. భగవాన్, నా ప్రార్థన కొంత ఉన్నది, వినండి. శ్రీరామ, సీతా అపహరణ సమయము ఇప్పుడు మీకు సమీపిస్తున్నది. ఈ సమయముననే ఈమె హరింపగలదు. అందువలన జగజ్జనని అయిన ఈ సీతాదేవిని నా యందు సమావేశపరచండి. ఛాయామయమగు సీతను మీ వద్ద ఉంచుకొనండి. సమయానుగుణముగా ఈ మాతను మీకు తిరిగి సమర్పిస్తాను. అప్పుడు ఆమెకు పరీక్షయను లీల కూడా జరిగిపోతుంది. ఈ కార్యమునకై నన్ను దేవతలు ఇక్కడికి పంపించారు. నేను బ్రాహ్మణులను కాను, సాక్షాత్తు అగ్నిని. భగవంతుడకు శ్రీరాముడు అగ్ని మాటలు విన్నాడు. ఆ స్వామి లక్ష్మణునకు ఈ విషయము చెప్పలేదు. ఎంతో దుఃఖముతో అగ్నిదేవుని ప్రస్తావనను అంగీకరించాడు. నారద, ఆ ప్రభువు సీతామాతను అగ్నికి అప్పగించాడు. అప్పుడు అగ్ని నుండి మాయారూపము గల ఒక సీత ప్రకటిత అయింది. ఆమె సకల అంగములు గుణములు సాక్షాత్తు సీతలాగానే ఉన్నాయి. సాక్షాత్తు అగ్నిదేవుని ప్రభావముతో అట్టి సీత రామునికి లభించింది. అప్పుడు వారు ఆమెను వెంట తీసుకొని ముందుకు సాగారు. ఈ గోపనీయమైన రహస్యమును ప్రకటించవద్దని మాయాసీతను భగవంతుడకు రాముడు ఆపివేశాడు. లక్ష్మణునకు కూడా ఈ విషయము తెలియదు అన్నప్పుడు ఇక ఇతరుల సంగతి చెప్పనేలా. ఇంతలో రామచంద్రుడు ఒక బంగారు లేడిని చూశాడు. సీత ఆ మృగమును తెచ్చి ఇమ్మని భగవంతుడకు రామునితో పట్టుబట్టింది. రామచంద్రుడు జానకి రక్షణ కోసము ఆ వనమునందు లక్ష్మణుని నియమించాడు. వెంటనే తాను ఆ మృగము వైపుకు పరిగెత్తాడు. దానిని బాణముతో కొట్టి చంపివేశాడు. చనిపోవునప్పుడు ఆ మాయామృగము నోటి నుండి హా లక్ష్మణ అను శబ్దము వెలువడింది. అతనికి పరమ సౌభాగ్యముతో భగవంతుడకు శ్రీరాముడు స్మరణకు వచ్చాడు. ఆకస్మికముగా అతని ప్రాణములు ఎగిరిపోయాయి. మృగ శరీరమును వదిలిపెట్టి అతడు దివ్యదేహ సంపన్నుడయ్యాడు.
రత్న నిర్మిత విమానమును అధిరోహించి వైకుంఠమునకు వెళ్ళిపోయాడు. ఆ మారీచుడు పూర్వజన్మమున ద్వారపాలకునకు అనుచరుడై శ్రీ వైకుంఠ ద్వారము దగ్గర ఉన్నాడు. ఏదో కారణమున ఇతడు రాక్షసునిగా జన్మించాడు. ద్వారపాలకుల ఆదేశానుగుణముగా ఇతడు మరలా వైకుంఠ ద్వారమునకు చేరుకొన్నాడు. తరువాత హా లక్ష్మణ అను వేదనాభరిత శబ్దము విని సీత రాముని దగ్గరకు వెళ్ళమని లక్ష్మణుని ప్రేరేపించింది. రావణుడు దృఢమైన పట్టుదల గలవాడు. అందువలన లక్ష్మణుడు రాముని దగ్గరకు వెళ్ళగానే అతడు సీతను అపహరించాడు. అనాయాసముగా లంక వైపుకు మరలాడు. లక్ష్మణుని తన దగ్గర వనములో చూసి రాముని కష్టమునకు హద్దులు లేవు. అదే క్షణమున వారు ఆశ్రమమునకు వెళ్ళారు. సీత వారికి కనిపించకపోగా దుఃఖితులయ్యారు. సీతను వెతుకుతూ మాటి మాటికి అటు ఇటు తిరగసాగారు. కొంతకాలము తరువాత గోదావరి నదీ తీరమున సీత జాడ వారికి లభించింది. అప్పుడు వానరుల సహాయముతో ఆ స్వామి సముద్రముపై వారధిని నిర్మించాడు. సమయానుకూలముగా వారు లంకలో ప్రవేశించారు. రావణునితో భయంకరమైన యుద్ధము జరిగింది. రావణుడు, అతని సోదరులు, బంధువులు అందరూ మరణించారు. తరువాత సీతాదేవికి అగ్ని పరీక్ష జరిగింది. అగ్నిదేవుడు అదే సమయమున నిజమైన సీతను భగవంతుడకు శ్రీరామచంద్రునకు అప్పగించాడు. అప్పుడు ఛాయా సీత అత్యంత నమ్రతతో అగ్నిదేవునితో భగవంతుడకు శ్రీరామునితో ఇట్లా పలికింది: మహానుభావులారా, నేను ఇప్పుడేమి చెయ్యాలో దయతో చెప్పండి అని. అప్పుడు భగవంతుడైన శ్రీరాముడు, అగ్నిదేవుడు ఇరువురు ఇట్లా చెప్తున్నారు: దేవి, నీవు అత్యంత పుణ్యప్రదమగు పుష్కర క్షేత్రమునకు వెళ్ళు. అక్కడే ఉండి తపస్సు చేసుకో. దీని ఫలితముగా నీకు స్వర్ణలక్ష్మి అయిన సదవకాశము ప్రాప్తిస్తుంది. భగవంతుడకు శ్రీరాముని, అగ్నిదేవుని మాటలు విని ఛాయాసీత పుష్కర క్షేత్రమునకు వెళ్ళింది. అక్కడ ఆమె తపస్సును మొదలుపెట్టింది. ఆమె కఠినమైన తపస్సు చాలా కాలం వరకు జరిగింది. దీని తరువాత ఆమెకు స్వర్ణలక్ష్మి యొక్క సౌభాగ్యము ప్రాప్తించింది. సమయానుగుణముగా ఆ ఛాయాసీతయే రాజగు ద్రుపదుని ఇంట యజ్ఞవేదిక యందు ప్రకటిత అయ్యింది. ఆమె పేరే ద్రౌపది. 5 పాండవులు ఆమెకు భర్తలయ్యారు. ఈ విధముగా ఆ వేదవతియే సత్యయుగమునందు కుశధ్వజుని కుమార్తెగా, త్రేతాయుగమున ఛాయారూప సీతగా భగవంతుడగు శ్రీరాముని సాహచర్యమును పొందింది. ద్వాపర యుగమున ద్రుపద కుమారి ద్రౌపది అయ్యింది. అందువలన ఈమెను త్రిహా అని అంటారు. అక్కడ 3 యుగములందు ఆమె విద్యమానురాలై ఉంటుంది. నారదుడు అడుగుతున్నాడు: సందేహములను నివారించుటలో పరమ నేర్పరివైన మునీంద్ర, ద్రౌపదికి 5 భర్తలు ఎట్లా వచ్చారు? దయచేసి నా మనస్సునందుగల ఈ సందేహమును తొలగించండి. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు: నారద, లంకయందు నిజమైన సీత భగవంతుడకు శ్రీరాముని చెంత విరాజమానురాలయ్యింది. అప్పుడు రూపయవ్వన సంపన్నయైన ఛాయాసీత బాధకు అంతు లేకుండా ఉన్నది. తరువాత భగవంతుడకు శ్రీరాముని అలాగే అగ్నిదేవుని ఆదేశానుసారము ఆమె శంకర భగవానుని ఉపాసనయందు లగ్నమయ్యింది. ఆమె పతిని పొందటానికి ఉద్విగ్నురాలయ్యింది. భగవంతునితో మాటి మాటికి భగవంతుడకు త్రిలోచన, నాకు పతిని ప్రసాదింపు, ఈ శబ్దమే ఆమె నోటి నుండి 5 సార్లు వెలువడింది. భగవంతుడకు శంకరుడు పరమరసికుడు. ఛాయాసీత ప్రార్థనను విని ఆ స్వామి ఆమెకు వరమును ప్రసాదించాడు. నీకు 5 మంది భర్తలు లభిస్తారు అని. ఇది ఆ స్వామి ప్రసాదించిన వరము. ఈ విధముగా త్రేతాయుగమునందలి ఛాయాసీతయే ద్వాపరమున ద్రౌపది అయ్యింది. పంచపాండవులు ఆమెకు భర్తలయ్యారు. ఈ విషయములనన్నింటినీ నారద నీకు వినిపించాను. నారద, ఇప్పుడు ప్రముఖ విషయమును చెప్తాను విను. భగవంతుడకు రాముడు లంకయందు తన మనోహారిణి అయిన సీతను తిరిగి పొందాడు. తరువాత ఆ రాజ్యమును విభీషణునికిచ్చాడు. ఆ స్వామి స్వయముగా అయోధ్యకొచ్చాడు. అయోధ్య భారతదేశమునందు ఉన్నది. అక్కడ రామచంద్రుడు 11,000 సంవత్సరములు రాజ్యము చేశాడు. దాని తరువాత సకల పురజనులతో సహా
వైకుంఠ ధామమునకు వెళ్ళిపోయాడు. లక్ష్మీ అంశతో జన్మించిన వేదవతి లక్ష్మీ విగ్రహమునందు విలీనమయ్యింది. ఈ విధముగా పవిత్రమైన ఆఖ్యానమును నీకు వినిపించాను. ఇది ఎంతో పుణ్యప్రదము. ఈ ఉపాఖ్యాన ప్రభావమున సకల పాపములు నశిస్తాయి. ఇప్పుడు ధర్మధ్వజుని కన్యా ప్రసంగమును చెప్తాను వినుము. అధ్యాయము 16 సమాప్తము. 17వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.